ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాము కదా, ఏలియా మనవంటి స్వభావము కలిగిన వాడే, మనలాగా పెరిగిన వాడే, కానీ సృష్టిని శాసించగలిగాడు. అతని శక్తి అతనిలో లేదు, కానీ అతడు సేవించుచున్న దేవునిలో ఉంది. దేవుడిచ్చిన అద్భుతమైన ప్రార్థన ఆయుధాన్ని అత్యంత శక్తివంతముగా వాడగలిగారు. ఏలియా వలె నీతిగా, పౌరుషంగా దేవుని కోసం జీవించగలిగినప్పుడు, ఆసక్తితో హృదయపూర్వకంగా ప్రార్థించగలిగినప్పుడు దేవుని అద్భుతాలను మనము చూడగలుగుతాము. అయితే హృదయపూర్వకంగా ప్రార్థిస్తే శాంతి, సమాధానము, ఆశీర్వాదాలు మనలను వెతుక్కుంటూ వచ్చేస్తాయా అంటే చాలా సందర్భాలలో అలా జరగకపోవచ్చు. వాటికంటే ముందుగా సమస్యలు, శోధనలు, వేదనలు ఎదురుగా వస్తాయి. అప్పుడు మనలో ఉన్న బలహీనమైన ఆత్మ చెప్తుంది, ప్రార్థించకముందే సంతోషంగా ఉండేవాళ్ళము, ఏ సమస్యలు ఉండేవి కాదు అనే అభిప్రాయం వచ్చేలా చేస్తుంది. అయితే అది సాతాను ఆలోచన. ఎందుకంటే నీవు దేవునికి దగ్గరగా అవుతున్నావు కాబట్టి తిరిగి దూరం చేయాలని ప్రార్థన మాన్పించటానికి సాతాను చెయ్యని ప్రయత్నం అంటూ ఏది ఉండదు. కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోవాలి, నీవు నేను ప్రార్థించిన దానికి అంతా వ్యతిరేకంగా జరుగుతుంది అంటే మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఆందోళన చెంది ఆశలన్నీ విడిచిపెట్టి ప్రార్థించటం ఆపేయకూడదు. అప్పుడే ప్రార్థించటంలో పరిపూర్ణతను సాధిస్తాము, ప్రార్థనా ఫలాన్ని పొందుకుంటాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.